రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, అదే ఓజీ. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు ఈ ఫీవర్ బాగా ఎక్కేసింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ కావడంతో పాటు సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. యువ దర్శకుడు సుజిత్ రూపొందించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాను డివి దానయ్య గ్రాండ్ గా నిర్మించగా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా విలన్ గా నటించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలంతా ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా విడుదలైపోయింది. అయితే విడుదలకు ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోస్ పడ్డాయి. పవర్ స్టార్ అభిమానుల దాహం తీర్చే సినిమా తీసుకొచ్చాడంటూ సోషల్ మీడియాలో సంబరాలు షురు చేశారు ఫ్యాన్స్ అంతా కూడా. అయితే ఈ పరిస్థితుల నడుమ ఓజీ డైరెక్టర్ సుజిత్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. తన సినిమాటిక్ యూనివర్స్ పై హింట్ ఇస్తూ ఇది ఆరంభం మాత్రమే అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారిపోయింది. వాజీ అనే పేరు వినగానే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ సాహో సినిమా గుర్తొస్తుంది. ఈ మూవీ కోసం వాజీ అనే సిటీని సుజిత్ క్రియేట్ చేశాడు. ఆ సిటీ మాఫియా డాన్స్ కి అడ్డాగా ఉంటుందని చూపించాడు. సాహో సినిమా ఎండింగ్ లో వాజీ సిటీలోనే జరుగుతుంది. అయితే అండర్ వరల్డ్ సిండికేట్ కి లీడర్ గా మారి వాజీ సిటీ నుంచి ప్రభాస్ మాఫియాని రూల్ చేయడంతో సాహో సినిమా ఎండ్ అవుతుంది. అయితే ఆ వాజీ సిటీకి ఓజీలో చూపించిన వాజీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏదైనా లింక్ ఉందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఇక్కడే సుజిత్ ఒక యూనివర్స్ క్రియేట్ చేసుకున్నాడని భావిస్తున్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ అలాగే ప్రభాస్ ని కలిపి ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే ఓజీలోకి వాజీ సిటీని ప్రవేశపెట్టారని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే రికార్డులు బద్దలవ్వడం ఖాయం.